దళారులు ఏం చేస్తున్నారు? ఈ లోపల 2400 రేటు నిర్ణయం కేంద్రం చేస్తే 1600 నుంచి 1800 వరకు మాత్రమే మక్క రైతులకు ఇస్తున్నారు. ఇది మన నిజామాబాద్ ప్రాబ్లం కాదు. మహబూబ్ నగర్లో 18,000 ఎకరాలు ఉంటే అక్కడ అమర్చింత మార్కెట్కి తీసుకపోతే అక్కడ కూడా గదే 1600 నుంచి 1900 ఇస్తున్నారు. వరంగల్ అయితే పాపం 3.5 లక్షల ఎకరాలలో మక్క సాగు చేశారు. ఎవరు జవాబుదారీగా ఉంటారా రైతుల కోసం? 20 రోజుల నుంచి మార్కెట్ సెంటర్లు ఎందుకోసం ఓపెన్ చేస్తలేరు? ప్రభుత్వం దళారీ వ్యవస్థని ఎందుకు మరి దగ్గరుండి ప్రోత్సహిస్తుంది? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు కాదా? రైతుల అంశాలు కానీ, చిన్నపిల్లల అంశాలు కానీ, సెక్యూరిటీ అంశాలు కానీ, రోడ్ అంశం కానీ ఆలోచించొద్దా? పరిపాలన అంటే ముఖ్యమంత్రి అయ్యేదా కోతీరు, అయినా కోతీరు ఉంటుందా? ఇదే ఒరవడి ప్రతి ఒక్క రాజకీయ పార్టీది కూడా కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం, చాలా బలంగా విశ్వసిస్తున్నాం. అయితే వచ్చేటటువంటి కొత్త రాజకీయ పార్టీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క దయతోని పేద బీద బిక్కి ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని అందరి కోసం పనిచేసే పార్టీ అయి ఉండాలి.